ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో పరిపూర్ణ వర్గ సంఖ్య ఏది? ఎన్ సార్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి, ఇక్కడ ఒకట్ల స్థానంలో అన్ని కూడా చూడండి రాగలిగిన స్క్వేర్స్ కి రాగలిగిన సంఖ్యలే ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఎలా చేయాలి? మనం వీటన్నిటి మనం డివిజన్ మెథడ్ చేస్తే లేట్ అయిపోతుంది కదా. సో అందుకనే ఇలాంటి వాటికి ఒక కాన్సెప్ట్ ఏంటంటే మనం లాస్ట్ లో ఉన్న ఒక నెంబర్ గుర్తుంచుకుంటే సరిపోదు. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో లేదో చూడాలంటే రెండు అంకెలు మనం గుర్తుంచుకోవాలి. సో అందుకోసం మనకి 25 వరకు ఉన్న స్క్వేర్స్ అన్ని మనకి కంటతా రావాలన్నమాట. ఎందుకంటే చూడండి 2 స్క్వేర్ అంతా 0,4. ఇక 0,4 ఉంటే ఖచ్చితంగా అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోయినట్లు అనమాట. ఏ నెంబర్ చివరిలో అయినా సరే ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. 41 దేనికి ఉంటుంది? 21 సార్ 441 కదా. సో 41 ఉంది కాబట్టి ఈ నెంబర్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోతుంది. సో 89 దేనికి ఉంటుంది? 289 17 టైమ్స్ కదా. సో కాబట్టి ఏమవుతుంది? ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. మరి 86 దేనికైనా ఉంటుందా? లాస్ట్ లో 2 నెంబర్స్ దేనికైనా ఉంటుందా? దేనికి ఉండదు. సో కాబట్టి మీరు 25 వరకు స్క్వేర్స్ నేర్చుకుంటే ఏ నెంబర్ అయినా సరే మీరు చూసి ఈజీగా అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో కాదో తెలుసుకోవచ్చు. ఏ నెంబర్ కైనా చేయొచ్చు సార్ అంటే ఏ నెంబర్ కైనా చేయొచ్చు. ఎందుకంటే చూడండి ఈ స్క్వేర్స్ అన్ని ఈ 25